ఖైరతాబాద్ గణేశుడి దగ్గర తొక్కిసలాట, పలువురు భక్తులకు స్వల్ప గాయాలు. క్యూ లైన్ల ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం. ఖైరతాబాద్ మహా గణపతి దగ్గర తొక్కిసలాట జరిగింది. ఆదివారం కావడంతో గణపయ్యను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే పోలీసులు సరైన క్యూ లైన్లు ఏర్పాటు చేయకపోవడంతో క్యూ లైన్ల అదుపు తప్పాయి. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో మహిళలు, చిన్నపిల్లలు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్యూ లైన్ల ఏర్పాటుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సర్కారు ఏది కూడా నియంత్రించలేదు. దయచేసి ఇక కనీసం ఈ గణేశుడి దగ్గర కూడా మీరు భద్రతా ఏర్పాట్లు చేయలేకపోయినంటే మీరు మీ ప్రభుత్వం ఎంత నిస్సాయతలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. మీ ప్రభుత్వం ఈ వైఫల్యం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. మన బోనాల పండుగ దగ్గర ఇజ్రాయల్కి సంబంధించి అక్కడ సౌకర్యాలు కల్పించలేదు. ఇజ్రాయల్ అంతా దుమ్మెత్తిపోసింది. గాంధీ ఇంటికాడనేమో 200 మందితోటి భద్రత ఏర్పాట్లు చేసిండ్రు. ఈ గణేష్ దగ్గరనేమో భద్రత ఏర్పాట్లు లేవు. అక్కడ బోనాల దగ్గరనేమో ఇజ్రాయల్కు సౌకర్యాలు అందించలేదు. ఇజ్రాయల్ అంటే అర్ధనారీశ్వరుడు అంటారు, శంకరులో సగం అంటారు. ఒకవేళ వాళ్ళకే కనుక పవర్ ఉంటే వాళ్ళు శపించిన దాన్ని బట్టి ఈ 6 నెలల్లో, సంవత్సరంలో రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుంది. గణేశుడి దగ్గర తొక్కిసలాట, ఇజ్రాయల్కు సౌకర్యాలు కనిపించారు. తన్నడానికి కొట్టడానికి మాత్రం మంది మార్బాలాన్ని ఇచ్చి, ఎస్కాట్ని ఇచ్చి తోలి సంపిరాపురని తోలుతారు. ఇదేనా నీ పాలన? దిక్కుమాలిన పాలన, అడ్డమైన పాలన, సిగ్గులేని పాలన. గణేష, నువ్వన్న శాపం పెట్టు ఈ సర్కారు పారిపోవాలని. నీ భక్తులు అక్కడ గింత తిప్పల పడతాను. ఈ పిల్లగాడు, చిన్న పిల్లగాన్ని ఎత్తుకొని, గణేశుడు అంటే ఎవరికైనా సంబరమే. చిన్న పిల్లగాన్ని ఎత్తుకొని వస్తే వాడు ఇవ్వచ్చే. గణేష, నీకు దయలేదా? ఈ కాంగ్రెస్ అరాచకాలు కనబడతలేవా గణేష నీకు? రేపు పోయేటప్పుడు జరా శాపం పెట్టిపో. పోయినాక నీ తండ్రికి చెప్పు, శంకరునికి, నాయన కిందికి పోతే ఆ తెలంగాణలో అంతా ఆగమాగం ఉన్నది, గత్తర ఉన్నది, వాళ్ళని అట్లే ఇడిచిపెడితే వాళ్ళు దొంగలు లంగలేటట్టున్నారు కాంగ్రెస్ సర్కారు వాళ్ళు అని ఒక మాట చెప్పు జరా. మీ నాయన శంకరునికి, అదేవిధంగా మీ తల్లి పార్వతి గారికి చెప్పుర్రి. కథం చేసి పడేయాలి ప్రభుత్వాన్ని, లేకపోతే గిట్లనే అవుతుంది గణేష. 9.5 సంవత్సరాలలో ఖైరతాబాద్ దగ్గర ఇంత అంగరంగ వైభవంగా జరిపిండు గణేశుడి పండుగను. చిన్న అసౌకర్యం అన్న కలిగిందా? ఇక్కడ తెచ్చిండు గణేష్ పండుగను. జరా రేపు ఎల్లుండి నిమజ్జనాలు ఉన్నాయి వరుసగా. జర భక్తులు మీరు సోయిలో ఉండుర్రి, ప్రాణాలు కోల్పోకుర్రి జర దయచేసి. ఒకటే జీవితం, ఎక్కువ తక్కువ తాగి ఆగమాగమై ఆ క్రేన్ కింద పడతారు, లేకపోతే ఆ షెర్లు దునుకుతారు, ప్రాణాలు కోల్పోతారు. జర దండం పెట్టి చెప్తానా, ఎందుకంటే ప్రాణం ఒక్కటే. గణేష్ పండుగ మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తుంది, అటు సంవత్సరం వస్తుంది, వస్తూనే ఉంటుంది సంవత్సరానికి ఒకసారి. గొంతుకలకు వచ్చేదాకా తాగి అటు నీళ్ళు తాగకుండా, ఇక అన్నం తినకుండా ఎగిరి ఆగమైపోకుర్రి. జాగ్రత్తగా ఉంటుంది జర.